ఈ రోజు మనం ఇన్స్టెంట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. గులాబ్ జామున్ కాకుండా చాలా ఫుడ్ ఐటమ్స్ ఇన్స్టెంట్గా మనకు అందిస్తున్నారు. వీళ్ళు ఎనీ ప్రిజర్వేషన్స్ కానీ స్పాయిల్డ్ ఇంగ్రీడియంట్స్ కానీ యాడ్ చేయరు. మంచి క్వాలిటీతో అందిస్తారు. ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీళ్ళ ప్రతి ఇంగ్రీడియంట్ అమ్మ చేతులతోనే తయారు చేసిన పదార్థంలా ఉంటుంది. ఎంటీఆర్ రెడీమిక్స్ గులాబ్ జామ్ బై 1 get 1 ఫ్రీతో ఉంటుంది. వీళ్ళు ప్రతి ఇంగ్రీడియంట్ని మంచి క్వాలిటీతో అందిస్తారు. ఈరోజు మనం ఎంటీఆర్ వారి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 175 grams ఆఫ్ గులాబ్ జామ్ మిక్సర్ని తీసుకున్నాను. 175 grams ఆఫ్ గులాబ్ జామ్ మిక్సర్కి 900 ml ఆఫ్ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఎలాంటి ప్రెజర్ని యూస్ చేయకుండా ఓన్లీ ఫింగర్స్తోనే మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాల్స్ కోసం కొంచెం పిండిని సపరేట్ చేసుకోవాలి. బాల్స్ తయారు చేయడానికి కూడా 2 టిప్స్ ఉన్నాయి. అందులో ఒకటి కొంచెంగా ప్రెజర్ని ఉపయోగించుకొని బాల్స్ అనేవి చుట్టుకోవాలి. రెండవ టిప్ ఏంటంటే బాల్ మీద ఉన్న అన్ని గీతల్ని ఒక దగ్గరికి తెచ్చుకొని ఎలాంటి ప్రెజర్ లేకుండా బాల్ని మనం చుట్టుకోవాలి. ఈ 2 టిప్స్ని ఉపయోగించి బాల్స్ని తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్లోకి తగినంత నూనెని యాడ్ చేసుకోవాలి. నూనెను హై ఫ్లేమ్ మీదే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బాల్ని వేసుకోవాలి. గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని బాల్స్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అన్ని బాల్స్ని ఒకేసారి వేయకుండా ఒక 10 బాల్స్ని ట్రిప్కి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ని వేయగానే కలపకుండా 30 seconds వెయిట్ చేసి స్లోగా బాల్స్ని టర్న్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 cups ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 cups అంటే 900 grams అని అర్థం. 900 grams ఆఫ్ షుగర్కి 900 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కిందంతా కరిగించాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత దంచుకున్న యాలక బుడ్డల్ని అలాగే 1 tablespoon ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల షుగర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంటే 5 minutes వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ బాల్స్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల లోపల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ బాల్స్ అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలి. ఒకవేళ ఈ షుగర్ సిరప్ అనేది వేడిగా లేకుంటే మనం హీట్ చేసుకొని ఈ బాల్స్ అన్నిటిని దాంట్లోకి వేసుకోవాలి. మూత పెట్టేసి 20 minutes తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ ఎంటీఆర్ ఇన్స్టెంట్ గులాబ్ జాములు సాఫ్ట్ అండ్ స్వీట్ ఉండడంతో పాటు క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే గాయస్, బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.